ఉన్నారు. సో మరి ఈ ఇష్యూని ఎలా పరిష్కరిస్తారనేటువంటిది చూద్దాం. అదే యాక్చువల్గా వాళ్ళు బలపరిచిన విజయ్ విషయంలో కూడా చాలా కుస్తీ జరిగింది అక్కడ మనం చూసాం. అది సార్ ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ గురించి జస్ట్ ఒక పాసింగ్ రిమార్క్ లాగా మాట్లాడుకుంటే అక్కడ కూడా ఏంటి సార్ ఏదో అన్నాడీఎంకే చీలిపోయిన వాళ్ళతోటి ఏదో వాస్తవంగా ఏంటంటే ఆపరేషన్ ఎల్ అని ఏదో వస్తుంది బయటికి. అవును, ఈ ఆపరేషన్ ఎల్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఏఐడిఎంకేని అసలు ఒక పెద్ద నిట్టనిలోన చీలిపోయి ఆ పార్టీని ఇందులోకి అఫిలియేట్ అవుతుందనేటువంటిది ముందు వినిపించినటువంటి మాట. కానీ వ్యూహాత్మకంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళొకళ్ళుగా రాజీనామా చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈయన పళనిస్వామి కూడా ఏం చేశాడంటే స్పీకర్కి లెటర్ రాశాడు. వాళ్ళు ఏది బల నిరూపణ సమయంలో క్రమశిక్షణ మా విప్పుని ధిక్కరించినటువంటి వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పని ఆయన ఒక లెటర్ రాశాడు. అయితే మనం ఇక్కడ తెలంగాణలో కూడా చూస్తున్నాం, చాలా మందికి సాక్షాత్ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఒక పెద్ద హైడ్రామా నడిచింది. ఇంతవరకు కూడా ఏమీ జరగలేదు. అందుకని ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని సవరించినంత వరకు కూడా ఇలాంటి డ్రామాలు ఇవి నడుస్తూనే ఉంటాయి. ఎవరికి ఏమీ జరగదు, అవకాశవాద రాజకీయాలే ప్రాతిపదికగా ఉంటాయి. అయితే మరి ఇప్పుడు ఏంటంటే ఒక వన్స్ కుర్చీలో కూర్చోవడం, మనం ముందు కూడా డిస్కస్ చేసాం, కుర్చీలో కూర్చోవడం అనేది ప్రాతిపదిక తప్ప వన్స్ కూర్చున్న తర్వాత ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హార్స్ ట్రేడింగ్ అనేటువంటిది ఇప్పుడు ఒక పెద్ద ప్రధానమైనటువంటిది అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ పాలిటిక్స్లో. సో దట్ ఏంటంటే నౌ విజయ్ ఈజ్ ఇన్ క్వైట్ కంఫర్టబుల్ పొజిషన్. అందుకని ఈ ఫిరాయింపులు వ్యవహారాలు ఏమున్నాయి ఇప్పటికే దాదాపుగా తన బలాన్ని ఆయన సస్టైన్ చేసుకున్నాడు. ఇక డిఎంకే విషయానికి వస్తే ఏంటంటే డిఎంకే సడన్గా కాంగ్రెస్ పార్టీ తమకు హాత్ ఇచ్చి విజయ్తో చేతులు కలపడం అనే దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉంది, ఆగ్రహంతో రగిలిపోతా ఉంది. అయితే మనం చాలా కీలకమైన అంశాన్ని, ఎవరు టచ్ చేయని అంశాన్ని కూడా మనం చేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓకే ఇదైంది, కానీ కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో కంఫర్టబుల్గా ఉందా అని అంటే నిశ్శబ్దంగా అవమానాలను దిగమింగుకుంటూ కంఫర్టబుల్గా ఉందే తప్ప వాళ్ళకి సముచితమైన రీతిలో వాళ్ళకి రావాల్సినటువంటి భాగస్వామ్యం వచ్చిందా డిఎంకే నుంచి అంటే ఎట్టి పరిస్థితిలో లేదని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు స్టాలిన్ మొదటిసారి సీఎం అయినటువంటి సందర్భంలో వాళ్ళకి వచ్చినటువంటి సీట్లు చాలా స్వల్పం. మ్యాక్సిమం అప్పుడు కూడా 18 ఎంతమందో వస్తే కేవలం 8 మందో ఎంతమందో గెలిచారు. అందుకని వాళ్ళకి సఫిషియెంట్ మెజారిటీ ఉంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు, అది భాగస్వామిగా ఉన్నా కూడా. రెండవసారి పోని మంచి దాదాపుగా 18 సీట్లు సాధించారు. 18 సీట్లు సాధించినప్పుడైనా సముచితంగా వాళ్ళకి కొన్ని మంత్రి పదవులు ఇవ్వాలి కదా, మిత్రధర్మం అది. కానీ అప్పుడు కూడా వాళ్ళని ఇదే రీతిలో అవమానిస్తే విధి లేనటువంటి స్థితిలో మాత్రమే డిఎంకేతో వాళ్ళు సెయిల్ చేశారు. కారణం ఏంటంటే అక్కడ సెంటర్లో కూడా వీళ్ళకి రాజ్యసభ సీట్స్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా డిఎంకే కూటమితో వీళ్ళు కలిసి ప్రయాణం చేశారే తప్ప కంఫర్టబుల్గా చేయలేదు. సో ఇప్పుడు మరి వాళ్ళకి అవకాశం కలిసి వచ్చింది. భవిష్యత్తు రాజకీయాలకి కూడా ఇందులో ఇది ఒక ఆశావాహంగా కనపడింది. ఇది నమ్మదగినటువంటి మిత్రుడిగా టీవీకే విజయ్ కనిపించాడు. అందుకని చెప్పి మాత్రమే వాళ్ళు ఈయన్ని ఎన్నుకున్నారు, ఇది విజయ్తో కలిసి ప్రయాణం చేయాలని. అయితే ఈ అవమానాన్ని జీర్ణించుకోలేనటువంటి డిఎంకే చాలా కాలం తర్వాత తిరిగి మళ్ళీ ఏ బీజేపీనైతే తీవ్రమైన స్థాయిలో విమర్శించిందో ఇప్పుడు వాళ్ళకి రాజ్యసభ సీట్లు చాలా అవసరం. ఆ క్రమంలో ఇప్పుడు డిఎంకే బీజేపీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఏంటంటే ఇదే కనుక డిఎంకేతో వీళ్ళు కలిసి ప్రయాణం చేయడానికి వాళ్ళు వెళ్ళినట్టయితే ఈ పొత్తుని మరి తమిళనాడులో రాబోయే ఎన్నికల్లో మరి వాళ్ళు మిగతా అక్కడ ప్రజలు జీర్ణించుకుంటారా కాదు అన్నట్లయితే డిఎంకేని మరింత బలహీనపరుస్తారనేటువంటిది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. కాబట్టి చూద్దాం ఏమవుతుందో. సార్ మరొక అంశం